అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడన ప్రభావంతో మొత్తం అటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి మొత్తం అనేక ప్లేసెస్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నానికి రాత్రి అంటే ఇంచుమించుగా 11 గంటల సమయం నుంచి ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముసురు పట్టేసినటువంటిది మనమైతే చూడొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే విశాఖ నగరంలో ఈరోజు దసరా పండగ టైంలో జనజీవనం అంతా ఒక విధంగా స్తంభించిందని చెప్పాలి. ఎందుకంటే ఒక పండక్కి ఇంట్లో పూజలు చేయడంతో పాటుగా పూజా సామాగ్రి కొనుగోలు కానీ లేకపోతే ఆ చుట్టాలు రావడం వెళ్ళడం ఇట్లాంటివన్నీ జరుగుతాయి. కానీ కంటిన్యూగా వర్షం వదలకుండా కురుస్తున్నటువంటి నేపథ్యంలో, ఎందుకంటే భారీ వర్షం కురిస్తే కొంతసేపు వర్షం కురిసిన తర్వాత ఆటోమేటిక్గా వర్షం అనేది ఆగిపోతూ ఉంటుంది. కానీ కంటిన్యూగా వర్షం కురుస్తున్నటువంటి నేపథ్యంలో తీవ్రమైనటువంటి అంటే ఇబ్బందులు ఉన్నాయి. దీనికి తోడు ముసురు ప్రభావంతో ప్రజలెవరూ కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. ముఖ్యంగా చూస్తే అటు ఈ అంటే అల్పపీడన ప్రభావంతో ముఖ్యంగా ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరు సీతారామరాజు జిల్లా, విశాఖపట్నం, అనకాపల్లి, ఈస్ట్ గోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లా, ఈ జిల్లాలకు సంబంధించి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కృష్ణా, గుంటూరు, ఎన్టీఆర్, బాపట్ల జిల్లాలు, అదేవిధంగా అన్నమయ్య జిల్లా, ఈ జిల్లాలకు సంబంధించి చెదురుమదురు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఈ అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో దాదాపుగా 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో అటు సముద్రం బయట, సముద్రం లోపల కూడా భారీ ఈదురుగాలులు వీచే అవకాశం అయితే ఉంది. దీంతో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మొత్తానికి అధికార యంత్రాంగాన్ని అయితే ప్రస్తుతం అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు, భారీ వర్షాలు కురిసినా కూడా ఆ వర్షాల ప్రభావానికి ఎవరికి అంటే ప్రాణ నష్టం అనేది ఉండకూడదు. ముఖ్యంగా అటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు అయితే సూచించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత ఈ అల్పపీడనం వర్షాల మీద అధికారులతో రివ్యూ అయితే నిర్వహించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ అన్నీ కూడా సంసిద్ధంగా ఉన్నాయని అధికారులు అయితే తెలియజేసినటువంటిది అయితే ఉంది. అయితే వాయుగుండం ఆ ప్రభావం మరొక 4 రోజులు వర్షాలు ఉండే అవకాశం అయితే ఉంది. దీంతో మత్స్యకారులు వేటకు వెళ్ళొద్దని సూచనలు జారీ చేసినటువంటి నేపథ్యంలో అనేక చోట్లకి తీర ప్రాంతాలకు మత్స్యకారులు అయితే చేరుకున్నట్లుగా సమాచారం అయితే అందుతుంది. ఓవరాల్గా చూస్తే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఈ అల్పపీడన ప్రభావంతో ఇది వాయుగుండంగా మారే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఎడతెరిపి లేకుండా ఈ ముసురుపట్టి వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీంతో అనేక ప్రాంతాల్లో కొంతవరకు జనజీవనం స్తంభించిందనే చెప్పాలి. ఎందుకంటే బయటికి రావడానికి పండుగ టైంలో ఇంట్లోనే ఉన్నటువంటి నేపథ్యంలో ఆ సిటీ అంతా కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కెమెరామెన్ అజయ్తో రాజు, బిగ్ టీవీ, విశాఖపట్నం.